అందరికీ శుభోదయం. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అమ్మ అమ్మ. కమలమ్మ గారు, నమస్తే. నా పద్యం నమస్కారాలు, నా నమస్కారాలు. పద్యం నమస్కారం అమ్మగారు. అమ్మ జై శ్రీరామ్ అమ్మ. జయ శ్రీరామమ్మ. అమ్మ కమలమ్మ గారు నమస్కారాలు ఉన్నారా? తల్లి. అమ్మ మీరు పద్యం అర్థం కాలేదన్నారు కదా, చెప్తాను, అందరికీ అర్థం అవుతుంది. ఆ, ఎందుకంటే క్రోధినామ సంవత్సరం వచ్చింది. మనం వద్దన్నా వస్తుంది కదా, రాకుండా ఆగదుగా. వచ్చే వాళ్ళని మంచో చెడో రండి అంటే కొంచెం మెత్తబడతారు. అందు కదా లక్ష్మణుణ్ణి తార పిలిచినట్టు. సరే రండి అందాం. మరి వచ్చాక దానికి చెప్పాలి కదా, అమ్మ చేత నుండు ఆయుధమవు. నువ్వు అమ్మ చేతిలో ఉండే ఆయుధం క్రోధాకారం సోజ్వల అని అమ్మవారి నామం ఉంది కదా. మాకేం భయం లేదమ్మా, నీకు కోపం ఉంది, నువ్వు క్రోధి కదా, నీకు కోపం ఉంది, అందువల్ల భయపడతామేమో. భయపడక్కర్లేదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడో మా ఇంట్లో మా అమ్మవారి చేతిలో ఆయుధం అయిపోయావు కదా, ఇంక నీ గురించి మాకేం భయం, మమ్మల్ని ఏం చేయలేవు నువ్వు. పైగా ఏమైంది, మా మా మనసు ఎరిగి జాగ్రత్తగా ప్రవర్తించాలి నువ్వు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏమిటంటే జితక్రోధుడు. ఎవరు? రాముడు. క్రోధాన్ని తన అదుపులో పెట్టుకున్నాడు. అంచేత ఎంత కోపము ఏమీ చెయ్యదు, మనం ఏమీ భయపడక్కర్లేదు క్రోధి అన్న పేరు చూసి అని చెప్పారు. అర్థమైందమ్మా? అది ఉద్దేశం. మనమేమి క్రోధికున్న పేరు చూసి మనం కంగారు పడక్కర్లేదు, ఏమీ పర్వాలేదు. క్రోధమేమో అమ్మవారి చేతిలో ఆయుధం, ఈయనేమో అమ్మవారి చేతిలో. అది క్రోధాన్ని జయించినటువంటి రాముడు ఉన్నాడు. మాకు నీ వల్ల ఏం భయం లేదు, రామ్మ వచ్చి కూర్చో. అమ్మ అనకూడదు, అయ్యా రా అయ్యా వచ్చి కూర్చో అని చెప్పామన్నమాట. ఏం పర్వాలేదు. ఇది ఉద్దేశం. చాలా బాగుందమ్మా. మాకు చదివితే అంత అదే. లోతుగా అర్థం అవ్వలేదు, ఏమిటో అసలు. చాలా సంతోషం. అందుకే మీరు నాకు మెసేజ్ పెట్టారు కదా పూర్తిగా అర్థం కాలేదని, అందుకని నేను మీ మీ అలాగే ఇంకెవరికన్నా కూడా అర్థం కాదేమో, నేనేదో కొద్దిగా అతిగా ఆలోచించా కదా, అందువల్ల అందరికీ అర్థం అవ్వాలని చెప్పి ఇప్పుడు చెప్పేశా. ఇంకా మనం రామాయణంలో ప్రవేశిద్దాం. అలాగే, సంతోషం. ఓ ఓ ఓ ఎన్నో మిత్రస్యం వరుణః సన్నో భవత్వర్యమా సన్న ఇంద్రో బృహస్పతిః సన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.
పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా సఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామ కథ. రాముడి ఎదుట సభాసదులందరూ వింటూ ఉండగా మునులు, ఋషులు, మంత్రులు, సామంతులు, భూగోళంలో అశ్వమేధ యాగం చూడడానికి వచ్చినటువంటి అనేక మంది రాజులు, వీరిలో కొంతమంది రాముడికి బంధువులు, మిత్రులు, దశరథుని యొక్క మిత్రులు, వీళ్ళందరూ ఉన్నారు. అందరూ వింటూ ఉండగా చెప్తాడు, పాడతారు కుశలవులు. వీళ్ళు పాడుతూ ఉంటే ప్రజలు అనుకున్నారట, తర్వాత మరో సందర్భంలో అవసరం అవుతుంది కనుక ఇక్కడే చెప్తున్నాను, అచ్చంగా రాముడి పూలికల్లో ఉన్నారు, రాముడు మళ్ళీ పెళ్లి చేసుకోలేదే అని అనుకున్నారట. అంటే ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయి, చటుక్కున ఇతరుల గురించి వాళ్ళ అభిప్రాయాలని ఎంత తేలికగా మార్చేసుకుంటూ ఉంటారు అన్నది. తొందరపడి మాట ఎలా అంటారు, నాలికకి నరం లేదని ఒక మాట ఉంది, అట్లా ఎట్లా పడితే అట్లా నాలికని తిప్పేసి నోటుకొచ్చినట్టు ఏ విధంగా మాట్లాడగలుగుతారు అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు సీతమ్మ గురించి అన్నారు, ఇప్పుడు రాముడి గురించి కూడా అన్నారు. అందువల్ల ఆ విషయాన్ని బయట పెట్టవలసినటువంటి అవసరం ఉంది. సరే, ఆ తర్వాత వస్తుంది అనుకోండి. అప్పుడు రాముడు వాళ్ళు గానం చేయడం మొదలు పెట్టగానే వాళ్ళని చూడగానే చాలా ఆత్మీయులు అనిపించిందట. ఇంత ఆత్మీయులుగా ఉన్నారు అని చెప్పి తాను కూడా ప్రేక్షకుల్లో కూర్చుని విన్నాడట. అలా వింటూ ఉన్నప్పుడు ఆ కథ ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలవుతుంది. ఇక్కడ ఇందులో ఈయన గురించి చెప్పినటువంటి మాటలు 16 లక్షణాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఏవి? వాల్మీకి మహర్షి నారదుణ్ణి ఈ 16 గుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ కాలంలో ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి పాతకాలం వాళ్ళు అక్కర్లేదు, ఈ కాలం వాళ్ళే కావాలి, సమకాలికులే కావాలి, ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలని అనుకున్నాను అని అడిగినటువంటి 16 ప్రశ్నలు, 16 లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్న మనం చెప్పుకున్నాం. గుణవాన్, కష్ట వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ. గుణవాన్, గుణవంతుడు అంటే త్రిగుణాలతో దిగి వచ్చినట్టు, నిర్గుణుడైన వాడు, త్రిగుణాతీతంగా ఉండేవాడు, త్రిగుణాలతో దిగి వచ్చిన వాడెవరు? వీర్యవాన్, జగత్తుకి బీజమైనటువంటి వాడెవరు? ధర్మజ్ఞశ్చ, సృష్టి యొక్క ధర్మాన్ని బాగా తెలుసుకున్నవాడెవరు? కృతజ్ఞశ్చ, తాను చేసినటువంటి సృష్టిని తాను బాగా గుర్తు పెట్టుకున్నటువంటి వాడు, తెలుసుకున్నవాడెవరు? ఇది పరబ్రహ్మకు సంబంధించిన అర్థం. దాశరథికి సంబంధించినవి గుణవాన్, అన్ని మంచి గుణాలే ఉన్నవాడు. వీర్యవాన్, మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు. ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి వాడు. కృతజ్ఞ, చేసిన మేలు మరవకుండా, కొద్ది మేలు చేస్తే కూడా గుర్తుపెట్టుకుంటాడండి, పెద్ద అపకారం చేస్తూ కూడా వదిలేస్తాడు. అది ఆయన లక్షణం. సత్యవాక్యో దృఢవ్రత, ఇంకో 2 లక్షణాలు. సత్యవాక్యం, సత్యవాక్యము అంటే సత్యమును పలికేవాడు. సత్యం అంటే ఏమిటి? త్రికాల అబాధితము సత్యం అంటే 3 కాలాల్లోనూ దానికి ఏ లోటు లేదు. నిన్న ఏదైతే చెప్పామో ఇవాళ అదే నిర్ధారణ చేస్తాం, రేపు మళ్ళీ అదే చెప్తాం. ఇందులో మార్పేం లేదు. 3 కాలాల్లోనూ అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది, ఏ మాత్రం మార్పు చెందదు. అది అసత్యం అనుకోండి, నేను ఒక మాట చెప్తాను, ఇవాళ ఇంకో మాట చెప్తాను, తర్వాత ఇంకో మాట చెప్తాను, అలా
నిమిషానికి మారిపోతూ ఉంటుంది. అటువంటి మార్పులు ఏమీ లేకుండా యథాతథంగా ఎప్పుడూ ఒక్కటిగానే ఉండేది ఏదైతే ఉందో, మార్పు లేకుండా ఉండేది ఏదైతే ఉందో అది సత్యం. అటువంటి సత్యవాక్యము కలిగినవాడు. అంటే సత్యమును మాత్రమే పలికేటటువంటి వాడు. సత్యం అన్నది నోటితో ఏదో యథాలాపంగా ఒక మాట అనొచ్చు, కానీ మనసులో అభిప్రాయం తేడా ఉంటుంది. ఏదో ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి కోర్టులో చెప్తూ ఉంటారు ప్రమాణం చేయమని. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి సత్యమే చెబుతాను అనమంటే, ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి సత్యమే చెప్తాను అన్నట్ట. అయిపోయిందిగా. అర్థమైందా అమ్మా? లాయర్ గారికి బాగా అర్థం కావాలి. సత్యమే చెప్తాను అన్నట్ట. మరి రాస్తే సమానంగానే ఉంది సత్యమే చెబుతాను అని, కానీ ఉచ్చారణలో తేడా తెలిసిపోయింది. అసత్యం చెప్పను అన్నట్ట. అది కాదు. త్రికరణ శుద్ధిగా మనసులో, క్రియలో, చేతలో మూడింటిలోనూ ఉన్నది ఉన్నట్టుగా ఒక్కటిగానే ఉండేట్టుగా చెప్పేటటువంటి సత్యం. ఇప్పుడు అన్నం తిన్నావా అంటే తిన్నాను అని చెప్పడం పెద్ద విషయమేం కాదండి, సత్యమే. కానీ తినకూడని చోట వాళ్ళు అన్నం పెడతామని అన్నప్పుడు తిన్నాను అని చెప్పగల, తినకపోతే తినలేదు అని, తింటే తిన్నాను అని చెప్పగలగాలి. చెప్తామా? చాలా కష్టం. రాముడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సత్యవాక్యం అన్నది చాలా క్లిష్టతరంగా కనపడుతుంది. పైగా ఏం చెప్తారంటే సత్యము హితము. వాక్యం ఎలా ఉండాలి? సత్యమై ఉండాలి. రాముడి యొక్క మాట గురించి చెప్పేటప్పుడు హిత, మిత, స్మిత, ప్రియ, అపూర్వ భాషణం ఉంది రాముడు మాట్లాడితే హితంగా ఉంటుంది. రాముడు మాట్లాడితే మితంగా ఉంటుంది. ఎంత కావాలో అంత, మనలాగా అధికంగా బాగు. హిత, మిత, ప్రియ, వినే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. ప్రియ అయ్యుండి ప్రియము హితము రెండు ఉండడం కష్టం. మేలు కలిగించేది అన్నిసార్లు ప్రియంగా ఉండదు. ఏదో డయాబెటీస్ వాళ్ళని ఐస్ క్రీమ్ తినద్దు అంటే ప్రియంగా ఉంటుందండి? ప్రియం ఉండదు. కానీ సత్యం అది మంచిది, హితం. అది హితం గాని ప్రియం కాదు. రాముడు మాట్లాడితే హితము ప్రియము కూడా ఉంటుంది, మితంగా ఉంటుంది. ఆ తర్వాత స్మితం, నవ్వుతూ మాట్లాడతాడు. అంతకు మించి పూర్వభాషి, ముందే మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళు తనని పలకరిస్తారా లేదా అని ఎదురు చూడడండి. చాలా మందికి ఉన్న గుణం అది. పొగరు, నిలువెల్లా పొగరు. నన్ను ఎవరన్నా పలకరిస్తారా, నేనెందుకు ముందు మాట్లాడాలి, వాళ్ళు నేను ముందర మాట్లాడితే నా పరువు పోతుంది, వాళ్ళు నన్ను పలకరించాలి అని ఆగుతాడు. అది చాలా తప్పు. అది ఉత్తముల లక్షణం కాదు. ఉత్తములు ఎప్పుడూ ముందు మాట్లాడతారు. ప్రియ భాషితో పాటు పూర్వభాషి, ముందే మాట్లాడే లక్షణం కలిగినటువంటి వాడు. ఈ వీటిలన్నిట్లో ప్రధానమైంది సత్యం. ఇందాకన్నానే, అన్నం తిన్నావా అంటే తిన్నానని చెప్పడం పెద్ద విషయం కాదు, ఎక్కడ తిన్నానో కూడా చెప్పగలగాలి. అది కదా. ఎక్కడ తిన్నావంటే ధైర్యంగా చాలా మంది చెప్పగలరా? ఏదో ఇంట్లో తింటే చెప్పేస్తారు. బయట ఎక్కడన్నా తింటే చాలా మంది పిల్లలు ఎక్కడ తిన్నావంటే ఏం మాట్లాడు, అబద్ధం చెప్పద్దు అనుకున్న వాళ్ళు. కానీ తప్పని పరిస్థితుల్లో అయితే హోటల్లో తిన్నాను అబద్ధం ఆడతాడు, తినది ఫ్రెండ్ ఇంట్లో, వాళ్ళ అమ్మకి ఇష్టం ఉండదు అందుకు. కానీ అటువంటి చోట మాట్లాడిన సత్యమే సత్యం. అంతేగాని ఏ ఇబ్బంది లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడితే అదేం పెద్ద విషయం కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ, ప్రాణాపాయం కలిగేటటువంటి పరిస్థితుల్లో కూడా సత్యాన్ని మాత్రమే పలకడం అన్నది, ఉన్నది ఉన్నట్టుగా పలకడం అన్నది నిజానికి అది సత్యవాక్యం. ఈయన సత్యవాక్యం కలిగినటువంటి వాడు. అంతేకాదు, సత్యమే ఈయనకి పరాక్రమంగా కూడా ఉందని చెప్పి మారీచుడు అంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని చెప్తాడు. రాముడి యొక్క పరాక్రమం ఏమిటంటే సత్యం. ఆయనకున్న బలం ఏమిటంటే సత్యం. సత్యం మీద మాత్రమే నిలబడి దాని వల్ల కలిగిన బలంతోనే అందరినీ గెలవగలిగినటువంటి వాడు. ఉన్నమాట ఒప్పుకుని తీరవలసింది ఏమిటంటే సత్యాన్ని మించినటువంటి బలం మరొకట్లేదండి. తాత్కాలికంగా అసత్యం
బాగా ఉన్నట్టు అనిపించవచ్చు గాని ఆ క్షణాన తప్పించుకోవడానికి ఉపయోగపడుతుందేమో గాని శాశ్వతంగా గెలవాలి అంటే సత్యం మాత్రమే తెలుస్తుంది. సత్యం గెలుస్తుంది, ఎప్పటికైనా నెగ్గుతుంది. కాకపోతే ఎదురు చూడాలి, ఓర్పు ఉండాలి. ఈయన సత్యవాక్కు, సత్యమే తన వాక్కుగా కలిగిన వాడు. ఇది దాశరథి అయినటువంటి రాముడికి వర్తించే మాట. ఇంకా మరి పరమాత్ముడికి ఎలా వర్తిస్తుంది? సత్యవాక్కు. ఆయన నోటి వెంట ఒక మాట వచ్చిందంటే అది అమలు జరిగింది. అంటే ఇది ఇట్లా జరగాలని ఒక మాట అన్నాడు అనుకోండి భగవంతుడు, అనక్కర్ల, నోటితో అనక్కర్ల, సంకల్పించాడంటే వెంటనే సృష్టిగా దిగి వస్తుంది. దీన్ని బైబిల్లో చాలా సరదాగా చెప్తారు, గాడ్ అటర్ ద వర్డ్ అండ్ ద వరల్డ్ ఈస్ దేర్. భగవంతుడు ఒక మాటని ఉచ్చరించాడట, ఈ సృష్టి మొత్తం వచ్చేసిందిట. ఆయన చేత ఉచ్చరింపబడినటువంటి వాక్యే ఈ సృష్టిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి సత్యము తానైనటువంటి సత్యం అంటే ఏం చెప్పుకున్నాం అర్థం? త్రికాల అబాధితము, 3 కాలాలలోనూ ఏమి తప్పు లేనటువంటిది, బాధించబడనిది, ఎప్పుడూ ఒకటిగానే ఉండేది. ఏమిటి త్రికాల అబాధితం? భగవంతుడు సత్ అంటే ఉండుట. ఎప్పుడు ఉన్నాడు. ఎప్పుడున్నాడు? ఎప్పుడు ఉన్నాడు. మనం వెనక్కి తిరిగి చూస్తే మన చూపు ఎంత దూరం వెళ్ళిందో అప్పుడున్నాడు, ఇప్పుడున్నాడు, ఇక ముందు ఉంటాడు. ఉండడం అన్న మాట ఉన్నంత కాలం ఉండేవాడు. కనుక ఒక పరబ్రహ్మము, పరమైనటువంటి చైతన్యము, అవని పరాశక్తి అందాం, ఆది పరాశక్తి అందాం, పరబ్రహ్మం అందాం, మనకి నచ్చిన పేరు పెట్టుకుందాం. ఏదైనా సరే ఉన్నది భగవంతుడు అన్నవాడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. ఒక్కడు అంటే స్త్రీలింగం కాదు కదా, పుంలింగం అంటున్నారు, తప్పండి అనకండి. ఎందుకంటే సంస్కృతంలో పదాలకే తప్ప స్త్రీ పుంలింగాలు అర్థాన్ని బట్టి లేవు, పదం యొక్క స్వరూపం అంతే. కనుక అటువంటి పరబ్రహ్మము సత్య స్వరూపము, ఆ సత్య స్వరూపమైనటువంటి వాడు ఉన్నాడు. ఆ పరబ్రహ్మము సత్యం, ఆయనే ఉన్నది, రూపు కొద్దిగా మారిందంతే. ఆ ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యమే ఇన్ని జీవులుగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. అయినా సత్యమునే సత్యం మాత్రమే సత్యం మాత్రమే పలుకుతానని చెప్పాడు. రామో దిర్నాభిభాషతే అని చెప్పి కైకేయి దగ్గర చెప్తాడు. నేను మళ్ళీ 2 మాటలు లేవు, మాట అంటే మాట, రెండో మాట లేదు, ఆ మాట మీద నిలబడటం మాత్రమే జరుగుతుంది అని. కనుక సత్యవాక్ అన్నది పరమాత్ముడికి వర్తిస్తుంది, ఇక్కడ దాశరథి అయినటువంటి రాముడికి కూడా వర్తిస్తుంది. దృఢవ్రత, దృఢమైనటువంటి వ్రతం కలవాడు. వ్రతము అంటే వర్తనం, ప్రవర్తన, నడవడిక. పరమాత్ముడి యొక్క నడవడిక ఎప్పుడూ ఒక్కలాగానే ఉంటుంది. ఎక్కడన్నా మార్పు ఉందా అండి? ఒకప్పుడు చాలా బాగా ఉన్నాడు, తర్వాత లేడు, ఒకప్పుడు ఇట్లా ఉన్నాడు, ఇప్పుడు లేడు, ఇట్లా ఏం చెప్పడానికి లేదు. ఏదైనా సరే పట్టిన దాన్ని ఈ సృష్టి చెయ్యాలి అనుకున్నవాడు చేశాడు, అది చక్కగా ఉండేట్టు చూశాడు, దానికి యథాప్రకారంగా నడిచేటట్టు చూసుకున్నాడు. రాముడు కూడా అంతే. ఒక మాట అన్నాడు అంటే, ఏదైనా ఒక నియమం పాటిస్తాను అన్నాడంటే పాటించుకుంటూనే ఉన్నాడు తప్ప పొరపాటును కూడా మధ్యలో వదిలిపెట్టల. మనకి చిన్న ఉదాహరణ, అరణ్యవాసానికి వెడతానన్నాడు, బయలుదేరాడు. దశరథుడు ఎంతో చెప్పాడు, కౌసల్య ఎంతో చెప్పింది. వాళ్ళిద్దరి మాటల్ని కూడా ఆయన నెమ్మదిగా కాదని చెప్పి వాళ్ళని ఒప్పించి అరణ్యవాసానికి బయలుదేరాడు. ఇంతవరకు పెద్ద సమస్య ఏం లేదు. సీతాపహరణం జరిగిన తర్వాత చెప్తాడు, నేను సీత లేకపోయాక ఉండడం అనవసరం, చనిపోతాను. నాకు ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చింది, నేను చనిపోయే అవకాశం కూడా లేకుండా ఉంది, నేను చాలా కష్టపడాలే తప్ప నేను ప్రాణాలు వదలడానికి కూడా వీల్లేదు. ఎందుకని అంటే, నేను ఒకవేళ ఇప్పుడు శరీరం వదిలేస్తే 14 ఏళ్ల అరణ్యవాసం చేస్తానని ఒక మాట ఇచ్చా గనక మాట తప్పిన వాడిని అవుతాను కదా. సీతని కోల్పోయినందువల్ల శరీరం వదిలినా గాని అరణ్యవాసం చెయ్యలేక మాట తప్పిన వాడిని అవుతాను. అందువల్ల మాట తప్పడం నాకు ఇష్టం లేదు గనక నేను శరీరం వదిలే పరిస్థితి లేదు. అట్లాగని సీత లేకుండా బతకగలిగిన పరిస్థితి కూడా లేదు. ఏం చెయ్యాలి అని చెప్పి తను ఉండలేను, శరీరం వదల్లేను, ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతున్నాను అని చెప్పి బాధపడతాడు రాముడు. కనుక దృఢవ్రతము అంటే ఏమిటి? చేస్తానని చెప్పినటువంటి దాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా
వదిలిపెట్టకుండా కొనసాగించటం దృఢవ్రతం. గట్టిగా పట్టిన పట్టు వదలకుండా దాన్ని కొనసాగించటం. అది సృష్టికర్త చేశాడు. మానవులు ఎన్నిసార్లు భగవంతుడు చేసినటువంటి సృష్టిని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారండి. అన్నిసార్లు అవతారాలు ధరించాడు గాని ఎప్పుడు మానలేదే. నేను ఉండను అని అనలేదే. నేను సృష్టి చెయ్యను, ఇంతటితో అయిపోతుంది అని అనలేదే. ఇంతటితో ఆపేస్తాను అని అనలేదే. కనుక ఆయన కూడా సృష్టి కార్యం చేయడం అనేటటువంటి దాంట్లో చాలా పట్టుదలగా కొనసాగినటువంటి వాడు. అయిన తర్వాత ఇంకొక మాట, చారిత్రేణ పోయుక్త, మంచి చరిత్రతో కూడుకున్నటువంటి వాడు. చరిత్ర అంటే నడవడిక, ప్రవర్తన, చరించేటటువంటి విధానం, మంచి చరించేటటువంటి విధానంతో కూడుకున్నవాడు. అంటే చరించే విధానంతో కూడుకున్నవాడు అంటే అర్థం ఏమిటి? తన నడవడికని తాను చాలా చక్కగా ఉన్నటువంటి దుష్ట ప్రవర్తన కలిగిన వాడిని మంచి చరిత్రహీనుడు అంటారు గాని చరిత్రకెక్కిన వాడు అనరు. చరిత్రతో కూడుకున్నటువంటి వాడు, చారిత్రం కలిగినటువంటి వాడు ఎవరు? రాముడు, దశరథుడి యొక్క కుమారుడు. ఈనాటికి కూడా ఉత్తమమైనటువంటి మానవుడి యొక్క జీవన విధానానికి ఆదర్శం ఎవరు అంటే రాముడనే చెప్తున్నాం గాని మరొకటి చెప్పట్ల. ఈ మాట మనం చెప్తున్నామన్నది తప్పండి. ఈ మాట ఒక భారతీయులు అంటలేదు, యావత్ ప్రపంచం అంగీకరించింది. ఆదర్శ మానవుడు ఎవరయ్యా అంటే రాముడు అని చెప్పి ప్రపంచం యావత్తు ఒప్పుకుంది. ఎందుకంటే ఒక మనిషి ఎలా బతకాలో, ఎన్ని రకాల ఇతరులతో తనకున్న సంబంధాలని ఎంత చక్కగా నిలబెట్టుకోవాలో ధర్మబద్ధంగా నిరూపించినటువంటి ప్రవర్తన కలిగిన వాడు. కనుక చరిత్రతో కూడుకున్నటువంటి వాడు అని చెప్. అలాగే చారిత్రేణ చ పోయుక్త, ఎవరి యొక్క చరిత్ర మనం తెలుసుకోవాల్సి ఉంటుందో నిజానికి ఆయనకి లేదు. భగవంతుడు భూలోకంలో అవతరించటం గాని, ప్రవర్తించటం గాని, నలుగురితో ఉండడం గాని ఆయనకు అవసరం ఉందా? లేదు. అయినా సరే తన నడవడికతో అందరినీ ఆకర్షించినటువంటి లక్షణం గలవాడు. అందరితోనూ చక్కగా తన ప్రవర్తనతో ఎక్కడ అవసరమైనప్పుడు అస్సలు ఆకారం లేనటువంటి వాడు, నిరాకార నిర్గుణ పరబ్రహ్మము, సందర్భానుసారంగా ఎన్ని రూపాలలో దిగొచ్చాడు. ఏ చరిత్ర అయినా ఉత్తమమైనదిగా చెప్పబడుతూ ఉంది గాని ఏదైనా సరే ఇది అబ్బా ఇలా ఎందుకున్నాడు అనే మాట ఒక్కటి కూడా లేదే. కనుక చరిత్రతో కూడుకున్నాం. నిజానికి చరిత్ర అంటే నడవడిక. నడవడిక అంటే ప్రస్తుతం ఉన్న నడవడికే కాదు, అయిపోయింది భూతకాలంలో ఉన్నది కూడా. ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నటువంటి సమస్తమైనటువంటి అంశాలు కూడా ఏవైతే పురాణాల్లో గాని ఇతిహాసాల్లోనే గాని మనం చెప్పుకుంటున్నామో ఇవన్నీ జరిగిపోయినటువంటి వాటిని వాళ్ళు చెప్పుకుంటున్నాం. రామకథ ఇప్పుడు జరగలేదు కదా, కొంతకాలం క్రితం జరిగింది. కృష్ణ కథ కొద్ది కాలం క్రితం జరిగింది. హరిశ్చంద్రుడు కొద్ది కాలం క్రితం జరిగింది. వీటన్నింటినీ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఎవరి గురించి చెప్పుకుంటున్నాము అంటే ఎవరి గురించి చెప్పుకోవాలో అతడి గురించి చెప్పుకుంటాం. ఆ చరిత్రతో చెప్పుకోదగినటువంటి చరిత్రతో ఉన్నవాడు. మీరు ఇక్కడి నుంచి మత్స్యావతారం దగ్గర నుంచి తీసుకోండి, భగవంతుని యొక్క చరిత్రే కదా. ఏ పురాణం తీసుకోండి, భగవంతుడి చరిత్రే కదా. అటువంటి చరిత్రతో కూడుకున్నటువంటి వాడు. రాముడి విషయానికి వస్తే నడవడిక ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి అటువంటి ఆదర్శప్రాయమైనటువంటి నడవడిక ఒక్కటి చాలు మానవుడు ఉన్నత స్థాయికి వెళ్ళాడు అని పరిగణించబడడానికి. సర్వభూతేషు పోహిత, సమస్తమైనటువంటి ప్రాణులకు హితము చేయువాడు. ఇది ఎవరికి సంబంధించింది? దశరథ పుత్రుడైనటువంటి రాముడికి సంబంధించింది. దాశరథి ఏమిటి ఆయన చేసింది? సర్వభూతేషు పోహిత, సమస్తమైనటువంటి జీవులకు ఎవరు ఇంతటి హితము మేలు చేసేటటువంటి వాడు? రాముడు ఆ సమస్త జీవులు ఆయన్ని చూసి ఇష్టపడ్డారు. ఎందుకంటే అన్నింటికి ఆయన మేలు చేశాడు. ఎక్కడ చేశాడండి?
ఏమన్నా కనపడిందా మనకు ఆధారం? కనపడింది. ఎక్కడ అంటే రాముడు అరణ్యవాసానికి బయలుదేరి వెడుతూ ఉంటే పక్షులన్నీ దీనంగా అయిపోయినాయి. చెట్లన్నీ రాముడు వెళ్ళిన వైపుకి వంగాయిట. పక్షులు జంతువులు రాముడు వెళ్ళినటువంటి మార్గానికే వెళ్ళి ఆ దారిలోనే ప్రయాణం చేయడం మొదలుపెట్టాయిట. ఎందుకని? రాముడు వాటి పట్ల చూపించినటువంటి ప్రేమాభిమానాల కారణం. అరణ్యంలో సీతాపహరణం జరిగిన తర్వాత నా సీత ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడుంది అని చెప్పి రాముడు ఎలుగెత్తి రోదిస్తూ ఉంటే చెట్లన్నీ దక్షిణం వైపుకి కొమ్మల్ని ఉంచాయట. పక్షులన్నీ దక్షిణం వైపుకు చూస్తూ రెక్కలల్లార్చాయట. లేళ్లు దీనమైనటువంటి ముఖంతో కళ్ళనీళ్లు కారుస్తూ దక్షిణం వైపుకు చూస్తున్నాయట. మామూలుగా లేడు ఒక్క చోట స్థిరంగా నిలబడదు. అటువంటిది అది అటుపక్కకే తిరిగి ఉన్నాయి అంటే రాముడికి ఒక చిన్న సూచన. ఇటు వెళ్ళింది సీతాదేవి, ఎటు వెళ్ళింది అంటే ఇటు పక్కకు వెళ్ళింది, ఇటు చూసినట్టయితే సీత మీకు కనపడుతుంది అనేటటువంటి ఒక చిన్న సూచన అట్లా చేసి జటాయువు వీరికి సహాయపడింది. కోతులు, ఎలుగుబంట్లు, కొండముచ్చులు సహాయపడ్డాయి. ఉడత కూడా సహాయపడిందని కొన్ని పురాణాల్లో ఉంది. ఇలా సమస్తమైనటువంటి జీవులు రాముడి పట్ల ఆదరణ ఎందుకు కలిగి ఉన్నాయి అంటే వాటి యొక్క హితమును చూసినటువంటి వాడు. అవి బాగుండాలని, అవి మేలుగా ఉండాలని, అవి చక్కగా ఉండాలని వాటి యొక్క శ్రేయస్సును పట్టించుకున్నటువంటి వాడు. అటువంటి వాడు దాశరథి. సర్వభూతేషు కోహిత, సమస్తమైనటువంటి ప్రాణులకు హితము చేసినటువంటి వాడు ఎవరయ్యా? అన్ని ప్రాణులకి. ఇది దాశరథికి సంబంధించినటువంటి మాట. ఇదే మాట పరబ్రహ్మమునకు ఎలా సరిపోయింది? భూతములు అంటే పంచభూతాలు. సర్వభూతేషు కోహిత, అన్ని భూతములకు మేలు చేసేటటువంటి వాడు. అంటే పృథివీ, ఆపస్, వాయు, తేజో, ఆకాశం. తేజ వాయురాకాశం ఏదైనా సరే. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి భూమి ఉద్భవించాయని చెప్తాం కదా. వీటన్నిటి పట్ల సద్భావం కలిగి వీటన్నింటినీ తాను వాటికి మేలు కలిగేట్టుగా చూసేటటువంటి వాడు పరమాత్మ. అందుకే ఎప్పుడైనా మానవులు తమ అతి తెలివితో పర్యావరణాన్ని పాడు చేస్తే వెంటనే భగవంతుడు అవతరించి ఆ దుష్ట మానవులు ఎవరు వీటికి హాని కలిగిస్తున్నారో వాళ్ళని నాశనం చేసి మళ్ళీ ప్రకృతిని అంతా ఉద్ధరిస్తాడు. ప్రకృతి అంటే పంచభూతాలతో కూడుకున్నటువంటిది. అన్ని అవతారాలు మనం చూసుకుంటూ వచ్చినట్టయితే వీటన్నిటికీ మేలు చేసినటువంటి వాడు. మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఈ మత్స్యావతారంలో రెండు పనులు చేశాడని చెప్తారు. రెండు సంబంధాలు ఉన్నాయి మత్స్యావతారానికి. ఒకటి హయగ్రీవుడు అనేటటువంటి వాడు ఎత్తుకుపోయినటువంటి ఆ వేదాలను తీసుకొచ్చాడు అని. హయగ్రీవుడు కాదు, వేరేదో మర్చి వాడు ఎత్తుకుపోయినటువంటి వేదాలన్నిటిని తీసుకొచ్చాడు ఒకటి. ఇంకొకటి ఏం చేశాడు? మత్స్యావతారం అంటే ప్రళయం వస్తూ ఉన్నప్పుడు ఈ ప్రళయంలో మొత్తం జీవులన్నీ కలిసిపోతాయని చెప్పి ప్రతి జీవికి సంబంధించినటువంటి ఒక గుర్తుగా ఉండే స్పెసిమన్స్ అని చెప్తూ ఉంటాం. అటువంటి వాటిని తాను ఒక నావలో ఎక్కించుకుని, ఆ నావని దేనికి కట్టారు? ఈ మత్స్యావతారం యొక్క కొమ్ము కట్టారు. ఇది మనకి సత్యవ్రతుడు అనేటటువంటి రాజు కథలో కనపడుతున్నాయి. సముద్రానికి వెళ్ళినప్పుడు, స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు చిన్న చేప పిల్ల ఈ చేతిలోకి వచ్చింది. అది రక్షించమని అడిగినట్టు అనిపిస్తే తీసుకొచ్చి ఇంట్లో ఒక పాత్రలో వేశాడు. క్షణంలో పెరిగిపోతే అక్కడి నుంచి పెద్ద పాత్రలో వేశాడు, ఇంకా పెద్ద పాత్రలో వేశాడు, ఇంకా ఒక చెరువులో వేశాడు, ఇంకా పెరిగిపోతే తీసుకెళ్లి సముద్రంలో వదిలాడు. అదప్పుడు ఆయనకి చెప్తుంది ఈ విషయం అంతా. ఈయన ఏం చెయ్యాలి? ప్రళయంలో అన్ని జీవులు నశిస్తే వీటి తాలూకు లక్షణాలు ఉండవు, విత్తనాలు అంటామే అవి ఉండవు గనక ఒక నావను తయారు చేసి తన కొమ్ముకి దాన్ని కట్టి
ఆ కట్టె అన్నిటిని నావలో పెడితే అది అవతల బొడ్డుకు వెళ్ళి ప్రళయం అయిపోయిన తర్వాత దాంట్లోంచి అన్ని జీవులు మళ్ళీ బయటికి వస్తాయి అని చెప్పి ఇది ఆ మత్స్యావతార కథలో మనకి కనపడుతూ ఉంటుంది. ఇది ఈ ఈ కథ ఆధారంగానే మొత్తం భాగవత కథ ఉంది అని చెప్పి ప్రారంభంలో మనకి కనపడుతూ ఉంది. అలాంటి సర్వభూతములకు హితము చేసిన వాడు అంటే సర్వ ప్రాణులకని పంచభూతాలకని రాముడు కూడా చేశాడండి ఆ పని. పర్యావరణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా చెట్లని వాటిని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ జంతువులన్నింటినీ చాలా బాగా చూస్తూ యజ్ఞ యాగాది క్రతువులు చేయడం ద్వారా వాయు కాలుష్యం లేకుండా చేస్తూ ఇలా పంచభూతాలకి హితం చేసినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. దాశరథి పంచభూతాల మేలు చూస్తూ సృష్టి కార్యం నిర్వర్తించినటువంటి వాడు పరబ్రహ్మ అయినటువంటి ఆ రాముడు. విద్వాన్ కహ, ఎవడయ్యా విద్వాంసుడు? ఇక్కడ విద్వాంసుడు అంటే పండితుడు. పండితుడు అనగా విత్ అంటే తెలుసుకొనుట, విద్వాన్ బాగా తెలుసుకున్నవాడు. తెలుసుకున్నవాడు ఎవరిక్కడ అంటే తానేం చేస్తున్నాడో, ఏం చెయ్యబోతున్నాడో, ఏం చెయ్యాలనుకుంటున్నాడో, ఎట్లా చెయ్యాలో ఇవన్నీ తెలిసినటువంటి వాడు విద్వాన్. సృష్టికర్త అయినటువంటి పరమాత్మకి ఈ సృష్టి కార్యము సమస్తం తెలుసు. దాన్ని ఎలా నిర్వహించాలో తెలుసు, ఎలా నిర్మాణం చేయాలో తెలుసు. ఇవన్నీ తెలిసినటువంటి వాడు కనుక ఆయన విద్వాన్. ఏదన్నా చేయాలంటే ముందు దానికి సంబంధించినటువంటి జ్ఞానం కొంత ఉండాలి కదండి. జ్ఞానం లేకుండా ఏం చేస్తారు? వంట చేయాలంటే కూడా దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. ఇంకేదో పని చేయాలన్నా దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకుండా ఏం చేయలేం. అటువంటి జ్ఞానంలో పండిపోయినటువంటి వాడు విద్వాన్. అత్యధికంగా ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు విద్వాన్ కహ. ఎవడయ్యా విద్వాంసుడు అంటే సృష్టికర్త అయినటువంటి పరమాత్మకి వర్తిస్తుంది. అదే విధంగా రాముడికి కూడా వర్తిస్తుంది. రాముడు బాగా చదువుకున్నటువంటి వాడు, పండితుడైనటువంటి వాడు, సమస్తం తెలిసినటువంటి వాడు, అస్త్ర శస్త్ర విద్యలన్నీ బాగా తెలిసినటువంటి వాడు. వశిష్ఠుల వారి శిష్యుడై నేర్పవలసినది ఏది ఉందో దాన్నంతా నేర్చాడు. అయిన తర్వాత కొంచెం సందేహం ఉంటే అదే వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి వాటిని నివారణ చేసుకున్నాడు. అదే వాసిష్ఠ రామాయణము లేక యోగ వాసిష్టము అన్న పేరుతో మనకి లోకంలో ఉంది. ఇవన్నీ కాక అస్త్ర శస్త్ర విద్యలన్నీ విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు. ఆ పైన లోక జ్ఞానము, వ్యవహార జ్ఞానము విశ్వామిత్రుడితో అరణ్యానికి బయలుదేరి వెళుతున్నప్పుడు నేర్చుకున్నాడు. అంతా కూడా ఈ జ్ఞానం కలిగినటువంటి వాడు విద్వాన్. ఈయనకన్నీ తెలుసు అనడానికి నిదర్శనం ఏమిటి అంటే అరణ్యవాసంలో ఒక పర్ణశాల నిర్మిస్తే పర్ణశాల నిర్మాణం అయిన తర్వాత దాంట్లో ప్రవేశించటానికి ఏ నియమాలు పాటించాలో, ఏ ముహూర్తంలో పాటించాలో చెప్పాడు. అంటే జ్యోతిష్ శాస్త్రం తెలిసింది, అస్త్ర విద్యలు తెలిసిన మనకి తెలుస్తూనే ఉంది, ధర్మం తెలుస్తూనే ఉంది. ఇవన్నీ తెలుసు. అంతేకాదండి, హనుమని చూడంగానే హనుమ మాట్లాడిన మాటల్ని బట్టి ఇతడు ఋగ్వేదం చదివాడు, యజుర్వేదం చదివాడు, సామవేదం చదివాడు, వ్యాకరణాలు చదివాడు, శాస్త్రాలన్నీ చదివాడు. లేకపోతే ఇంత బాగా మాట్లాడలేడు. చాలా చాలా వివరాలు చెప్తాడు. ఆ వివరాలన్నీ విన్నట్టయితే మనకి వీటిల్లో పాండిత్యం ఉంటే కదా చెప్పగలుగుతాడు. వీటిల్లో పాండిత్యం ఉన్నవాడు అని మనకి అర్థమవుతుంది. విద్వాన్ మంచి పాండిత్యము కలిగినటువంటి వాడు, బాగా చదువుకున్నటువంటి వాడు అని దాశరథి పరంగా అర్థం చెప్పుకుంటే, అసలు చేసేది ఏమిటో తెలిసి ఈ మొత్తం సృష్టి కార్యానికి సంబంధించిన జ్ఞానం కలిగిన వాడు అని సృష్టికర్తకి సంబంధించిన అర్థం చెప్తోంది. విద్వాన్ కహ సమర్థశ్చ. సమర్థశ్చ ఎవడు పూర్తిగా సమర్థుడు? సమర్థుడు అంటే దక్షుడు, తాను అనుకున్నటువంటి పని చేయడానికి తగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, సమర్థత కలిగినటువంటి వాడు. ఏదైనా ఒక పని చేయాలంటే జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానం ఉన్నా గాని చేయాలి కదా. నాకు వంట చేయడం నేర్చుకున్నా, కానీ చేసే సామర్థ్యం లేదు. అసలు పొయ్యి వెలిగించటం రాదు, ఎప్పుడు వెలిగించలేదుగా.
లేదు నేర్చుకున్నాను పోయి వెలిగించడం. స్టవే కదా ఒక క్లిక్. కానీ ఆ క్లిక్‌లో హైలో పెట్టాలో, లోలో పెట్టాలో, మీడియంలో పెట్టాలో తెలీదు. దాని మీద ఏం పెట్టాలి, పెట్టిన గిన్నెలో ఏం పొయ్యాలి తెలీదు. ఇంక వంట ఏం చేస్తాను? ఇవన్నీ తెలిస్తే కూడా వెళ్ళి చేసే ఓపిక లేదు. ఓ దానికి. కనుక సమర్థుడు అంటే తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలిగినటువంటి దక్షత, శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడం. కస్సమర్థశ్చ. ఎవడయ్యా ఇంత సమర్థుడు? ఇది రాముడి పరంగా వర్తిస్తుంది. అనుకున్నది చక్కగా ఆచరించటం అన్నది. అదే విధంగా ఇంత సృష్టిని సృష్టించగలిగినటువంటి, దానిని నిర్వర్తించగలిగినటువంటి, దానిని కొనసాగించగలిగినటువంటి, అవసరమైనప్పుడు మళ్ళీ లయం చేసి, లయమైన దాన్ని మళ్ళీ ఉద్భవింపచేసేటట్టు చేయగలిగినటువంటి ఈ సామర్థ్యం ఏదైతే ఉందో, దక్షత, ఒకటి చేసిన వాళ్ళు రెండో చేయలేరండి ఇప్పుడు కూడా. బాగా చదువుకున్న వాళ్ళు వంట చేయలేకపోవచ్చు. వంట బాగా చేసేటటువంటి వాళ్ళు ఇంకో పని బాగా చేయలేకపోవచ్చు. ఇంకొకటి ఏదో షాపింగ్ బాగా చేయడం తెలిసినటువంటి వాళ్ళు ఇంట్లో ఇంటి పనులు చేయలేకపోవచ్చు. ఇట్లా అందరూ అన్నిట్లోనూ నిష్ణాతులై ఉంటారని చెప్పలేం. కానీ అన్నీ తెలిసి వాటన్నింటిలో ప్రావీణ్యం కలిగినటువంటి వాడు సమర్థుడు. ఇది సర్వసమర్థుడు అనేటటువంటి మాట ఒక్కరికే వర్తిస్తుంది. ఆమ్నిపొటెంట్. ఎవరు? పరమాత్మ. ఆయన ఒక్కడే సమర్థుడుగా, అంటే అన్నింటినీ నిర్వహించగలిగినటువంటి నేర్పు శక్తి కలిగినటువంటి వాడుగా కనపడుతున్నాడు. కస్సమర్థశ్చ. ఆయన సమర్థ శబ్దం భగవంతుడికే వర్తిస్తుంది. కానీ రాముడు కూడా వర్తించేటుంది సుమా. ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడని. కష్టైక ప్రియదర్శన. ఎవరు? అందరికీ ప్రియమైన రూపం, చూడంగానే బాగా అనిపించే లక్షణం కలిగినటువంటి వాడు ఎవరు? చూసినటువంటి వాళ్ళు నచ్చకుండా ఉండలేరు, మెచ్చకుండా ఉండలేరు, ఇచ్చగించకుండా కూడా ఉండలేరు. చాలా కష్టం. రాముడు కావాలని కోరుకోకుండా ఎంతమంది ఉండగలరండి? ఉండలేరు. ఆ రోజుల్లో మునులు కోరుకున్నారు, ఇంకా ఎంతో మంది కోరుకున్నారు. వాళ్ళందరే కదా తర్వాత కాలంలో ఆగండి తర్వాత మిమ్మల్ని అనుగ్రహిస్తాను అంటే కృష్ణావతార సమయంలో గోపికలు గాను భార్యలు గాను జన్మించారని చెప్తారు. అంటే చూడగానే ఇష్టం కలిగేటట్టుగా ఉండాలి, ప్రీతి కలిగించేటటువంటి రూపం కలిగి ఉండాలి. ఇది పరమాత్ముడికి వర్తిస్తుంది. సచ్చిత్ ఆనంద రూపుడు కదా ఆయన. సత్యము, జ్ఞానము, చిత్ అంటే జ్ఞానంతో పాటు సౌందర్యం అనే అర్థం కూడా దూరార్థంగా చెప్తారు. దాంతో పాటు ఆనందం. అందంగా ఉంటే సరిపోదండి. అందంగా ఉన్న ముఖం ఏడుపు కొట్టు ముఖంగా ఉంటే ఏం బాగుంటుంది? అందంతో పాటు ఆనందం కూడా ఉండాలి. అలా ఉండి ప్రియం కలిగిస్తున్నటువంటి రూపం ఏక ప్రియ దర్శన. ఇది పరమాత్ముడికి చెందింది. నిర్గుణుడైనటువంటి పరమాత్మ సగుణంగా ఉండేటటువంటి సృష్టిలోకి దిగి వచ్చిన తర్వాత ఏది చూసినా పరమాత్మ యొక్క విలాసమే అనేటటువంటి భావనతో చూస్తే అందం కనపడని చోటు గాని, అందం కనపడనటువంటి వస్తువు గాని, వ్యక్తి గాని ఉంటారండి? ఏది చూసినా అందంగా ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం చూడండి ఎంత బాగుంటాయో. చెట్టుకున్న పూలు చూడండి, విచ్చుకుంటూ ఉంటే చూస్తే జీవితాలు గడిచిపోతాయి. పక్షులు కిలకిల రావాలు, వాటి రెక్కలు అవి ఇలా రెక్కలు కొట్టుకుంటూ ఎగిరే ప్రయత్నాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే సృష్టి ఎంత అందంగా కనపడుతుంది. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఆ సౌందర్య దిదృక్ష, అందాన్ని చూడాలనేటటువంటి దృష్టికోణం ఉండాలే గాని ఎన్ని రోజులు చూసినా అదే పూలను చూస్తూ కాలం గడపచ్చు. అదే సూర్యోదయ సూర్యాస్తమయాలు, చంద్రోదయ చంద్రాస్తమయాలు, పక్షుల కిలకిలారావాలు, పూలు విచ్చుకోవడాలు, ఇవి చూస్తూ జీవితం అంతా గడిపేయచ్చు. అటువంటి ప్రియమైనటువంటి రూపం కలిగినటువంటి పరమాత్మ యొక్క విలాసం ఈ ప్రకృతి. మరి రాముడి పరంగా చూసిన వాళ్ళంతా ముచ్చట పడ్డారండి, ఎంత అందంగా ఉన్నాడు అని. రాముణ్ణి చూసి ముచ్చట పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే ఆ ముచ్చటని కొంచెం వికృతంగా గ్రహించినటువంటిది శూర్పణఖ. చెప్తుంది కదా అన్నగారికి చెప్పేటప్పుడు, పద్మపత్ర విశాలాక్షో చీరజీనాంబర ధరో అంటుంది. తరుణౌ రూప సంపన్నౌ, తరుణులు
అందమైనటువంటి రూపం కలిగినటువంటి వారు అంత ఏడుపులోను, అంత నొప్పిలోను, అంత బాధలోను కూడా వాళ్ళ రూపాన్ని వర్ణించకుండా ఉండలేకపోయింది. ఎంత బాగుంటారో, యవ్వనంలో ఉన్నారు, రూప సంపన్నో, రూపం అనేటటువంటి సంపద కలిగినటువంటి వారు, చీర కృష్ణాజినాంబరో ధరో, ఆ కృష్ణాజనాన్ని ధరించినటువంటి వారు అని చెప్తుంది. రాముణ్ణి చూసి ముచ్చట పడి ఆకర్షించబడనటువంటి వాడు లోకంలో ఉండరండి. ఆయన ఎట్లాంటి వాడు? వంశామోహన రూపాయ అని చెప్తారు. పురుషుల్నే వ్యామోహ పెట్టేటటువంటి అందం కలిగినటువంటి వాడు పుణ్యశ్లోకుడు. అటువంటి శ్రీరామచంద్రుడు. ఇది దాశరథి అయినటువంటి రాముడికి వర్తిస్తుంది. కష్టైక ప్రియదర్శన అని చూసిన కొద్దీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది. అంటే త్యాగరాజుల వారు చెప్తారు కదండి, అలకలలాడగా అలా వెనక్కి తిరిగి చూస్తూ ఆ రాణ్మౌని తపమేమి చేసెను అంట. ఆయన రాముణ్ణి చూస్తూ చూస్తూ అయ్యో చూడకుండా అయిపోతుందని నడుస్తూ ఉంటే తన వెనకాల రామలక్ష్మణుడు వస్తూ ఉంటే మధ్యలో ఇలా వెనక్కి చూసేవాట. రాముడిని ఒకసారి చూసేసి నా ఎదురుగా వస్తే బాగుండు, కానీ ఇది వెనకాలైంది అని అనుకుంటూ ఉంటాడు. అంత అందమైనటువంటి రూపం చూసినటువంటి వాడు వ్యామోహపడకుండా ఉండలేరు. భగవంతుడు కూడా అంతేనండి. భగవంతుడు మనం చూడలేదు గనక ఆయన యొక్క సౌందర్య విశేషాలు మనకి తెలియదు. ధనుర్దాసు కథ మీకు తెలిసి ఉండాలి. ఆళ్వార్ల కథల్లో ఆయన తన వేశ్య వెనకాల దండం గొడుగు పట్టుకు తిరిగేవాట. ఒకసారి భగవద్ రామానుజులు చూసి, ఏమిటయ్యా కావేరి నదికి వెడుతూ ఉంటే ఎందుకు ఇట్లా పట్టుకున్నావంటే, ఎంత అందమైన కళ్ళు నా ప్రియురాలివి, ఎండ పడితే కమిలిపోతాయని నేను గొడుగు పట్టుకు తిరుగుతున్నానన్నాడు. నీ కళ్ళంటే అంత ఇష్టమా? అందమైన కళ్ళంటే ఇష్టమా? అంతకన్నా గొప్ప కళ్ళను, అందంగా ఉన్న కళ్ళను చూపిస్తాను అంటే సరేనన్నాడు. అన్నాడు స్నానం అది చేసి దేవాలయంలోకి తీసుకుని వెళ్ళి, దానికి అభ్యంతరాలు కూడా చెప్పారనుకోండి అతను లోపలికి తీసుకురావడానికి, అయినా అవి పట్టించుకున్నటువంటి వారు కాదు ఆయన. తీసుకెళ్ళాక ఆ రంగనాథుడి కళ్ళు చూశాడు శ్రీరంగంలో. అంతే, ఆ కళ్ళ సౌందర్యానికి అక్కడ ఆకర్షించబడిపోయాడు, ఉండిపోయాడు. ఈయన ఈయన ప్రియురాలైనటువంటి వేశ్య కూడా ఆయనతో పాటుగా తాను కూడా రంగనాథుడి భక్తురాలైపోయింది. అంతటి అందం స్వామిది కనుక కష్టైక ప్రియదర్శన. ఎవరయ్యా? అందరికీ కూడా ప్రియదర్శిని అయినటువంటి దర్శనుడు అయినటువంటి వాడు ఒకే ఒక్కడెవరున్నారు చెప్పు. ఇక్కడ రాముడికి వర్తిస్తుంది, పరమాత్ముడికి వర్తిస్తుంది. ఆత్మవాన్కో, ఆత్మవంతుడు. ఆత్మ అన్నటువంటి పదానికి సోల్ అనే అర్థం, దేహము అనే అర్థం, శృతి మొదలైన చాలా అర్థాలు ఉంటాయి. ఆత్మవంతుడు అంటే తన గురించి తాను తెలుసుకున్నటువంటి వాడు. ఆత్మ అన్న పదానికి తెలుగు అర్థమే మనం అనుకునే తను. ఆత్మ యొక్క వికృతి రూపం తను. ఇంకా మనకి తెలుగులో చెప్పుకోవాలంటే నేను. ఆత్మవాన్ నేను కలిగినవాడు, తాను కలిగినవాడు. నేను తాను కలిగి ఉండడం ఏమిటి అంటే తానెవరో తాను తెలిసి ఉండడం. ఇప్పుడు మనలో ఎంతమందిమి నేనుగా ఉన్నామండి? నాతో నేను కలుస్తున్నానా? నేనెవరో నాకు నిరంతరం గుర్తుంటుందా? కష్టం. ఎన్నో సందర్భాల్లో నా గురించి నేను మర్చిపోవడం, నేనెవరో తెలియకపోవడం ఉంటుంది. అందుకే మనకి అనగనగా ఒక ఈగ ఇల్లులుగుతూ తన పేరు మర్చిపోయింది అని చెప్పి ఒక కథ కూడా చెప్తారు. ఈ సంగతి మనం ఎప్పుడు చేసే పని. ఎప్పుడు మన గురించి మనం మర్చిపోతూనే ఉంటాం. మనం ఇంకెవరిలాగానో ఇంకెవరో మన ఏం ఆశిస్తున్నారు ఆ రూపంలో ఉంటాం. నా అసలు తత్వం దగ్గర ఉండడం కష్టం. కానీ పరమాత్మ ఇంతమందిలో ఇన్ని రకాలుగా ఉండి కూడా తన ఆత్మగా తాను ఉంటాడు. తనలో తాను ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ పరమాత్ముడి పరంగా అయితే దాశరథి పరంగా ఏం సరిపోతుంది? ఆత్మవాన్, నేను అనేటటువంటి భావన తెలిసి పరమాత్మగా తానున్నవాడు. అంటే తాను పరమాత్మగానే ఉన్నాడు, నేను జీవాత్మని కాదు, పరమాత్మని నేను అనే సంగతి తెలుసుకుని పరమాత్మగా ఆ భావాన్ని తనలో పెంపొందించుకుని ఉన్నటువంటి వాడు. ఆత్మ అన్న పదానికి దేహమని కూడా అర్థం చెప్పుకున్నాం కదా. ఆ పరమాత్ముడే దేహధారి అయి ఇక్కడికి వచ్చాడు. నిజానికి పరమాత్ముడికి దేహం లేదు, ఇప్పుడు ఇక్కడికి దేహధారి అయి వచ్చాడు. చితక్రోధో,
దానికి కొంత చెప్పాను నేను. జితక్రోధుడు క్రోధమును జయించినవాడు. క్రోధము అంటే కోపం కొనసాగితే క్రోధము. నన్ను ఏదో గబాలను ఎవరో ఏదో అన్నారు అనుకోండి, "ఆయ్" అంట. అంతే, అయిపోయింది. ఆ కోపం వచ్చిందో గట్టిగా మాట్లాడినాను, అయిపోయి దాన్ని గుర్తు పెట్టుకుని వీడు నన్ను అన్నాడు, వీళ్ళ మీద నేను ఎట్లయినా పగ తీర్చుకోవాలి, లేకపోతే ఎట్లా పరువు పోతుంది, నేను అని అవకాశం కోసం ఎదురు చూస్తూ కోపాన్ని మర్చిపోకుండా పెంపొందించుకుంటూ ఉంటారు. ఏం చేస్తాడంటే మనిషికి ఆనందంగా ఉండడం అలవాటైపోయి తనకి ఇష్టం లేనివి, బాధ కలిగించేవి పెద్దగా గుర్తు చేసుకోడు. మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. సహజ లక్షణం. కానీ ఈ క్రోధం అనే లక్షణం కలిగిన వాళ్ళు ప్రతిరోజు నిద్ర లేవంగానే ఆ కోపం ఎవరి మీద ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకుని పెంచి పోషిస్తూ ఉంటారు. ఇది ప్రాబ్లం. కనుక ఆత్మవాన్, నేను అన్నటువంటి దాన్ని సారీ జితక్రోధ, క్రోధమును జయించినటువంటి వాడు. ఈ పెంచి పోషించినటువంటి కోపం ఏదైతే ఉందో దాన్ని క్రోధం అంటారు. అంటే దరిదాపుల్లో పగ వంటిది. అటువంటి క్రోధం కలిగిన క్రోధాన్ని ఏం చేశాడు ఈయన? గెలిచాడు. అసలు కోపం లేకుండా ఎలా ఉంటాడండి మానవుడు? కోపం లేకపోతే ఆ వ్యక్తిని అసలు మనిషిగా పరిగణిస్తారా అందరూ? కనీసం బుసకొట్టాలి కదండి కాటేయకపోయిన పాముని. ఆ కథ తెలుసు కదా మనకి. అంచేత కోపం రావాలి, కానీ ఆ కోపం అదుపులో ఉండాలి. నేను రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలి. దాని ఇష్టం వచ్చినప్పుడు అది రావడం కాదు. నాకు ఏమిటోనండి ఒళ్ళు తెలియదు, హఠాత్తుగా కోపం వచ్చేస్తుందండి అంటారు. తప్పు. పిల్లలు అల్లరి చేస్తుంటే కోపం తెచ్చుకోవాలి, యువతలకి తిరిగి బాగా మాట్లాడాలి. ఇది ఆడవాళ్ళకి బాగా తెలుసండి. భర్తతోనూ పిల్లలతోనూ దెబ్బలాడుతూ ఉంటుంది ఆవిడ గట్టిగా కోపంగానే. ఇంతలోకి అత్తగారు పిలుస్తారు, వస్తున్నానండి అంటుంది వెంటనే గొంతు మార్చి. అంటే ఈ కోపం తెచ్చిపెట్టుకుంది. నిజంగానే సహజంగా ఉండుంటే అత్తగారితో కూడా వస్తాలండి అంటుంది. వస్తాలండి అని కాకుండా వస్తున్నానండి అందే. అంటే కోపాన్ని అదుపులో పెట్టుకుంది. భర్తతో గాని పిల్లలతో గాని కోపంగా మాట్లాడిందంతా కావాలని, కోపం తెచ్చుకుని వాళ్ళల్లో మార్పు రావాలని మాట్లాడిన మాట తప్ప కోపం నిజంగా తాను కోపానికి లోనై చేసినటువంటి పని కాదు. కనుక జితక్రోధ లక్షణం అంటే కోపం రమ్మన్నప్పుడు వస్తుంది, పొమ్మన్నప్పుడు పోతుంది. కోపాన్ని తన అదుపులో పెట్టుకుంటాడు. నిజానికి కొంతమందికి ఈ లక్షణం లేకపోతే కోపం రాను కూడా రాదు. అదేమిటోనండి వాళ్ళని మాటలు అంటుంటే నేను మాట్లాడలేకపోయానండి, కోపం కూడా రాలేదండి అంటారు. వింటున్న వాళ్ళు అడుగుతారు, వాళ్ళని అంటుంటే ఏమిటి, చీము నెత్తురు లేదా, మాట్లాడడం ఏమిటి, వాళ్ళకి సమాధానం చెప్పమేమిటి, నీకు కోపం కూడా రాలేదా అంటే, ఎందుకంటే కోపం అన్నది వీళ్ళ దగ్గర లేదు. కోపం లేకపోవడం ఉందే తప్ప కోపం ఉండడం, దాన్ని అదుపులో పెట్టుకోవడం లాంటివి లేవు. అది లక్షణం. జిత క్రోధ, అవసరానికి అప్పుడప్పుడు కోపం నటించాల్సిన అవసరం ఉంది, కోపం తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అది పూర్తిగా ఉండాల్సిన అవసరం లేకపోయినా. కనుక జితక్రోధ లక్షణం అన్నది మానవులకి సరిపోయింది. ఇక పరమాత్మకు సంబంధించినట్టయితే ఆయనకి ఎవరి మీద పగ ఉంటుందండి? ఎవరి మీద పగ ఉంటే ఆయన భగవంతుడు అవుతాడా? కాదు కదా. కనుక పగ ఉండదు, శిక్షిస్తాడు తప్పు చేస్తే. దాని దారి దాంది. కోపం ఉండాలా శిక్షించటానికి? పిల్లాడు అల్లరి చేస్తున్నాడు, ఓ చిన్న చిరు దెబ్బేసి కూర్చోబెడతాం. అల్లరి మాట ఉంచండి, పేచీ పెడుతూ ఉంటారు, హిస్టీరిక్ గా పెట్టున్నా సరే వాళ్ళకి ఏదో మానసిక రోగిలాగా అరుస్తూ ఉంటారు తాత్కాలిక మీద. వెంటనే ఒక దెబ్బ వేశారు, ఆ పిచ్చి కేక తగ్గి నార్మల్ ఏడుపు వస్తుంది. టాప్ ట్రీట్మెంట్. అందువల్ల కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడప్పుడు గట్టిగా మాట్లాడాలి, కోపడ్డానని తెలియాలి. అలా ఉన్నటువంటి వాడు జితక్రోధ. ఇది మానవులకు సంబంధించింది. అయితే భగవంతుడికి సంబంధించింది ఏమిటి? అసలు ఆయన కోపమే ఉండదండి. ఎవరు చేసిన పనులకి సమానంగా కర్మఫలాలను వాళ్ళకి ఇస్తాడే తప్ప, వాళ్ళు చేసుకున్న దాన్ని వాళ్ళకి ఇస్తాడే తప్ప తనంతట తానుగా ఏ విషయంలోనూ కల్పించకూడదు. చిత్తక్రోధ లక్షణం. చిత్తక్రోధ. భగవంతుడు కోపం ఉన్నదా అంటే ఆయన కోపం వచ్చింది అని మనం అనుకుంటాం తప్ప ఆయనకి క్రోధం అన్నది లేదు. స్థుతిమాన్,
ద్యుతిమాన్ మంచి కాంతి కలిగినటువంటి వాడు. అసలు భగవంతుడే భా అంటే వెలుగు, గా అంటే గమనం. భగవంతుడు అంటే వెలుగు యొక్క గమనంగా దిగి వచ్చేవాడు, వెళ్ళేవాడు, వెలిగే కనుక ద్యుతిమాన్ వెలుగు రూపం అయినటువంటి వాడు. మరి రా రాముడికి సంబంధించి ద్యుతి అంటే వెలుగు, కీర్తి మంచి కీర్తి ఉంటుంది, మంచి వర్చస్సు కలవాడు. కీర్తి అనే అర్థం చెప్పుకోకపోయినా కాంతి అంటే వర్చస్సు బాగా కలిగిన వాడు. ముఖం చూడంగానే ఇతడు ఎంతటి గొప్పవాడు అన్న సంగతి తెలిసేటట్టుగా ఉంటుంది. అటువంటి మంచి కాంతి కలిగినటువంటి వాడు ద్యుతిమాన్. భగవంతుడు ఎలాగూ వెలుగు ముద్ద, ఒకటి కాదు. అనసూయకః ఇతరులలో లోపాలు కనిపెట్టే లక్షణం లేదు. అసూయ అంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళ దగ్గర ఏదో ఉందని మనం బాధపడిపోతే అసూయ అంటాం. కాదు. అసూయ అంటే, అసూయం అంటే లోటు, పొరపాటు. ఇతరులలో పొరపాట్లని వెతుకుతూ ఉండడం సూయ. నా సూయం అనసూయ. అనసూయకః అనసూయ అనే లక్షణం కలిగినటువంటి వాడు. అంటే ఎవరిని చూసి మనం లోపం పడతాం, ఎవరిని చూసి మనం ఈర్ష్య పొందుతాం, నాకన్నా భిన్నమైన వస్తువుని చూసి నేనే అదైనప్పుడు దాంట్లో లోపాన్ని ఎలా చూపిస్తాను, నేను నాకు కనపడను కూడా చేత అసూయ పడడానికి ఏమీ లేనివాడు, అసూయ పడవలసిన అవసరం లేనివాడు, అసూయ తెలియవలసిన అవసరం కూడా లేనివాడు అనసూయకః. ఇది రాముడికి సంబంధించింది. ఇంకా భగవంతుడికి సంబంధించి ఆయన లోపాలు ఎవరిలో కనిపెడతాడు? సృష్టి అంతా తన చేతుల మీదుగా జరిగింది. తన చేతుల మీదుగా జరిగినటువంటి ఈ సృష్టిలో ఇక్కడ ఈ లోపం ఉంది, అక్కడ ఆ లోపం ఉంది అని చెప్పి లోపాలు వెతికే పని ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు. అందువల్ల ఏ మాత్రం లోటు అన్నది, లోపం అన్నది, దోషం అన్నది వెతికే లక్షణం లేనివాడు. నిజం చెప్పాలంటేనండి, ఇతరులలో తప్పులు వెతికే వాళ్ళకి అసలు తప్పులంటే ఏమిటో తెలియాలి. వాళ్ళందరూ గురివింద గింజల్లి లాంటి వాళ్ళు. అనసూయత అనేది గొప్ప లక్షణం. ఇతరులలో తప్పులు వెతకకుండా ఉండడం. అంటూ ఉంటాం అనుకోండి, ఆవిడ చాలా బాగుందండి, అంతా బానే ఉంది కానండి కొద్దిగా మాట్లాడుతూ ఉంటే పన్ను బయటపడుతుందండి, లేదా పెదవి పక్కకు వంగుతుందండి, ఇలా ఏదో ఒక వంక పెడతారు, మిగిలిన అందమంతా పక్కకు వెళ్ళిపోతుంది. ఇది అసూయ. దేన్నైనా మనస్ఫూర్తిగా మెచ్చుకోలేకపోవడం, ప్రతి దాంట్లోనూ లోపాన్ని వెతకడం, ఈ లక్షణాల నుంచి బయటపడవలసినటువంటి అవసరం ఉంటుంది గనక అసూయ అన్నది ఏ మాత్రం లేనివాడు. భగవంతుడికి అసూయ దేనికండి? అంతా తాను చేసిన సృష్టి అయినప్పుడు ఇందులో ఆ లోపం ఉంది, ఇందులో ఈ లోపం ఉంది అని ఆయన గుర్తించదగింది ఏదైనా ఉందా? ఏమీ లేదు. కనుక ఆయన భగవంతుడు తానే సృష్టికర్త గనక ఆయన అనసూయకుడు. అలాగే రాముడి విషయంలో ఎవరిలోనూ లోపం ఎన్నే గుణం ఉన్నటువంటి వాడు కాదు కనుక అనసూయ. కశ్చ బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవరికి కోపం వస్తే దేవతలందరూ భయపడుతూ ఉంటారో అటువంటి వాడు. కశ్య బిభ్యతి భయపడుతూ ఉంటారు ఎవరైతే, దేవాశ్చ దేవతలందరూ, జాతరోషస్య సంయుగే ఇతడికి కోపం వచ్చింది అని తెలియగానే చేసేటటువంటిది కనుక ఎవరిని చూస్తే దేవతలు కూడా భయపడతారు. రాముడిని చూసి భయపడలేదా అండి? సముద్రుడు దారి ఇవ్వకపోతే రాముడు బాణం ఎక్కువ పెట్టగానే గబగబా మానుష రూపం ధరించి వచ్చి నమస్కారం చేసి ఏం చేయమంటారని అడిగింది సముద్రుడు. దేవతలందరూ కూడా ప్రకృతి శక్తులే ఇక్కడ, వాళ్ళందరూ కూడా రామకార్యానికి వచ్చారు. దేవతలందరూ రాముడు ఎక్కడ తమని బాధిస్తాడు అని భయపడ్డాడు అని కూడా ఇక్కడ చెప్తారు.
అలాగే ఎవరి కోపానికి లోకుల, ఎవరి కోపానికైతే దేవతలందరూ కూడా భయపడతారు అన్నది, ఈ దేవతలు ఇక్కడ భయపడిన సంగతి మనకి ఎక్కడ తెలుసు. ఆ సముద్రానికి వారధి కట్టేటటువంటి సేతువు కట్టే సమయంలో తెలిసింది కదా. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అన్నాడు. దీంతో మరి దేవతలు, ఇది దాశరథైన రాముడికి సంబంధించింది అయితే పరమాత్మకి సంబంధించింది ఏది? భగవంతుడికి ఎక్కడ కోపం వస్తుందో దేవతలందరూ కూడా భయపడుతూ ఉంటారు. దేవతలంటే ఎవరు? దేవతలంటే వెలుగు ముద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా భయపడతారు. రాముడికి భయపడతారన్న దానికి సేతుబంధన సమయంలో సముద్రుడి మీద పెత్తనం అర్థమైంది. అలాగే పరమాత్మకి దేవతలు భయపడతారు. ఎందుకంటే దేవతలు అంటే ఎవరు? ప్రకృతి శక్తులు. అందుకే అన్నిటినీ పూజిస్తాం మనం. నీళ్లకు అధిదేవత వరుణుడు కనుక నీళ్ళని పూజిస్తే వరుణుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఒక్కొక్క దానికి అధిదేవతలు ఉన్నారు. ఆ అధిదేవతలను ఆరాధించే పద్ధతి ఉంది. దాంట్లో భాగంగా దేవతా శక్తులన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చినవే గనక అవన్నీ కూడా చక్కగా అవన్నీ కూడా భయపడతాయి. ఎక్కడ భగవంతుడి కోపం వస్తుందో పరమాత్ముడికి అని. కస్య బిభ్యతి దేవాశ్చ, ఎవరికైతే దేవతలందరూ భయపడుతూ ఉంటారో అని చెప్పిన మాట అది. అంటే దేవతలు కూడా రాముని చూస్తే భయపడే లక్షణం. ఇంద్రుడు దిగొచ్చాడు మన తర్వాత శంభూక వధలో మనకు కనపడుతుంది. ఇలా ఒక్కొక్కళ్ళు రాముడు అనంగానే అందరూ కూడా దేవతలందరూ కూడా దిగి వచ్చేతడికి సహాయం చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. భయపడి కూడా, ప్రేమతో చేసేవాళ్ళు ప్రేమగాను చేస్తారు, లేదంటే భయపడైనా సరే అతన్ని చూసి భయపడతారు. ఈ 16 లక్షణాలు ఉన్నటువంటి వాడు సాంప్రతంలోకి, ప్రస్తుత కాలంలో ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నారదుడు వాల్మీకి నారదుణ్ణి ప్రశ్నిస్తే దానికి సమాధానం ఆయన చెప్తూ ఉన్నారు. నారదుల వారు ఆ నారదుడు చెప్పింది ఏమిటో ఆ విషయాలు మనం వాళ్ళ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. జై శ్రీరామమ్మ. జై శ్రీరామమ్మ. నిన్న నేను రాలేకపోయా. అవునా? అది నిన్న దాంట్లో వాళ్ళ వెబ్సైట్ లో ఉందండి. మొన్నటి చేసినట్లేరు కానీ నిన్నటిది వాళ్ళ వెబ్సైట్ లో ఉంది. ఓకే, చూస్తాను. అదే నా లింక్ పెట్టమన్నాను, నేను పెడతాను అనుకుంటా. లేకపోతే నేనే ఆ లింక్ అడిగి తీసుకుని మన దాంట్లో పెడతాం. అలాగేనమ్మా, అలాగే. ఓకేనమ్మా, నమస్తే. ఓకేమ్మా, నమస్తే అమ్మా. పర్మనెంట్ గా ఉంటే అదే సౌకర్యం. ఆ క్షణాన చూడలేని వాళ్ళకి తర్వాత లింక్ లో చూసుకోవచ్చు. ఉంటానమ్మా. 9 రోజుల్లో చెప్పాలంటే చాలా కష్టం కనుక ఈ పద్ధతిలో చెప్పుకుంటున్నా. ఏమ్మా మణి అంటే శ్రీదేవి గారిలా కనపడుతున్నారు. ఉంటాను మరి. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నేను శ్రీదేవి చెల్లెల్ని. మణి పేరు అలా ఉంది, మీరేమో మా శ్రీదేవి లాగా కనపడుతున్నారు, అందుకు అడిగాను నేను. శ్రీదేవి చెల్లెల్ని. అదే బాగా తెలుస్తోంది పోలికలు. అయినా మీ లైట్ మొహం మీద పడకపోతే కూడా తెలుస్తోంది. అదే ఓకే అమ్మా, బాగుందండి. మంచిదమ్మా.